వేసవి సెలవులు ముగుస్తుండటంతో తిరుమల దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కాలినడకన వెళ్లే భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. అలిపిరి మెట్ల మార్గంలోని ఎస్ఎస్డి టోకన్లు తెల్లవారేసరికి అయిపోవడంతో శ్రీవారి మెట్టు మార్గం వైపు భక్తులు మొగుతున్నారు. తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుల రద్దీకి బ్రేక్ వేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే ఇదే అదునుగా భావించిన ఆటో డ్రైవర్లు దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఈ పరిస్థితిని క్యాష్ చేసుకుంటున్న ఆటో డ్రైవర్లు భక్తులతో దారి దోపిడీకి దిగుతున్నారు. కేవలం 25 కిలోమీటర్ల దూరానికి ఒక్కో భక్తుని నుంచి 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఒక్కో ఆటోలో 8 మందిని ఎక్కించి 8,000 రూపాయలకి బేరం కుదుర్చుకొని ప్రయాణిస్తున్నట్లు సమాచారం. దీంతో టీటీడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వేగంగా వెళ్లే ప్రయత్నంలో ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందని భక్తులు వాపోతున్నారు. ఈ పరిస్థితికి కారణాలేంటో కనుక్కొని టీటీడీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.